అండి. ఐ థింక్ ఆవిడ ఇందాక చెప్పారు, చాలా మంచి మాట చెప్పారమ్మా మీరు. భానుజ గారు, మీరు ఆవిడ్ని మీ ఒఫీషియల్ రైటర్గా పెట్టుకోవాలి. ఆమె క్యాప్షన్లు భలే ఇస్తుంది. వన్ వర్డ్ గీతమ్మ గీతాలు బాగా రాస్తున్నారు, వన్ లైన్ గీతాలు. ఇందాక చెప్పారు ఏడుస్తే ఏడిపిస్తారని. సో ఐ థింక్ మీరు ఇందాక అన్న మాట, ఒంటరి మహిళలు కాదు వీళ్ళు యాక్చువల్లీ ఆవిడ చెప్పిన మాటని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఐ థింక్ విజేతలు. సో ఒంటరి మహిళలే అని అనుకోకుండా దానికి చాలా బ్యాగేజ్ ఉంటుంది. ఒంటరి మహిళలు అనగానే ఏవో ఉంటుంది. విజేతలని అనండి, విజేతలనే అనుకోండి, విజేతలనే అందరికీ చెప్పండి. రైట్? మీరు ఇందాక పాటలు కూడా పాడారు, మంచి మంచి పాటలు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఆ పాటలు నేర్చుకొని మీరు పాడుకోండి. మీరు ఉంటున్న దానిలో ఇలాంటి పాటలు పాడి ఒక కమ్యూనిటీ లాగా ఉండడము ఉంటే చాలా బాగుంటుంది. ధైర్యంగా ఉంటుంది అందరికీ, మాకు ఉన్నారు వీళ్ళందరూ అని చెప్పేసి. ఇంకో విషయం, నాకు బాధ వస్తే నేను ఒక్కడనే అనుభవిస్తే అది చాలా భయంకరంగా ఉంటుంది. అది ఇంకా ప్రపంచంలో నాకు ఇంకా ఎవ్వరూ లేరు, ఇంత బాధ నేను భరించాలా అన్న ఒక భయము, ఆ బాధ చాలా ఎక్కువైపోతుంది. అది నేను పంచుకుంటే అది కొంచెం తగ్గుతుంది, క్రమక్రమంగా అది ఇంకొంచెం ఇదయ్యే అవకాశం కూడా ఉంటుంది. సారీ. సో అలాగా మీరు పంచుకోవడం నేర్చుకోవాలి. మాట్లాడితే తక్కువ అవ్వము, బాధలు చెప్పుకుంటే తక్కువ అవ్వము, ఒక కమ్యూనిటీ పెరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అదొకటి. తర్వాత ఇవి ఇప్పుడు నేను ఇచ్చిన ఇది 40,000 రూపీస్ కావచ్చు, మా ఫ్రెండ్స్ అందరు ఇచ్చిన 40,000 కావచ్చు, అది మీరు చేసే కష్టాన్ని ముందు అసలు ఏమాత్రం మనం ఇలా చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు అట్లాంటి పనులకి. ఇంకా సమాజంలో చాలామంది అలా ముందుకొచ్చి మీకు ధైర్యంగా ఉండాలని ఆ ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాము. అలాగే ఇప్పుడు ఇందాక అక్కడ ఉన్న రైతులు కూడా అదే అన్నారు, ఇంత కష్టాలు పడుతున్నా నాకు ఈ వ్యవసాయం అవసరం లేదు అనుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా మీరు ఇంకా లేదు నేను ఇదే చేస్తాను, వేరే ఆల్టర్నేటివ్గా నేను గోట్స్ తీసుకోవడము, పౌల్ట్రీ ఫార్మింగ్ చేయడము, ఇట్లాంటివన్నీ చేసి ఇంకా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే చేస్తున్నారు ప్రయత్నాలన్నీ. సో దానికి జోహార్. అది అంత ఈజీ పని కాదు. ఎండలో అక్కడి నుంచి కారు దిగి ఇక్కడ నడిచేసరికి చెమటలు వచ్చేస్తాయి. అలాంటిది మీరు రోజంతా అక్కడ నడుమొంగిచ్చి మోకాళ్ళ మీద నిల్చొని విత్తనాలు నాటి తర్వాత హార్వెస్ట్ చేసి ఇవన్నీ చేయడం అనేది మాటలు కాదు ఇంత ఎండలో. అది చేయడం సంవత్సరం పూట మీరు చేసుకోవాలి, మొత్తం సంవత్సరం అంతా. సో ఇవన్నీ అంతే ఈజీగా చేసే పనులు కాదు. రైతుల మీద గొప్ప గొప్ప కవిత్వాలు రాశారు, కథలు రాశారు, కానీ దాన్ని రోజు మీరు జీవిస్తున్నారు. సో అది గుర్తుపెట్టుకోండి. And hats off to you. Thank you.